welcome to Venkatesh Update. Today we are discussing about artificial intelligence in power systems. పవర్ సిస్టమ్స్ అంటే పవర్ జనరేషనే కాదు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, యూటిలైజేషన్ మొత్తం పవర్ సిస్టమ్స్ కిందకి వస్తుంది. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు. ఇంటెలిజెన్స్ అంటే మనందరికీ తెలిసింది, మన తెలివితేటలు. ఆ తెలివితేటలని ఆర్టిఫిషియల్గా అంటే హ్యూమనాయిడ్ కాకుండా విత్ మెషిన్స్ ఆర్ టెక్నాలజీ, కంప్యూటర్స్ వీటిని ఉపయోగించి తయారు చేయడం అనమాట. ఇప్పుడు సపోజ్ కంటెంట్, అసలు మనం ఇందులో ఏమేమి చూద్దాం అనేది దానికి వెళ్తే, ఇంట్రడక్షన్, వై మనం అసలు ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నిక్స్ ని వాడాలి పవర్ సిస్టమ్స్ లో, నెసిటీ ఏంటి, అండ్ ఒకవేళ వాడాల్సి వస్తే వాటిని ఎలా వాడాలి, అది హౌ, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటి, వాటిని ఎక్కడెక్కడ వాడచ్చు. నెక్స్ట్ ఇంట్రడక్షన్ లోకి వెళ్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటెలిజెన్స్ ఆఫ్ మెషిన్స్. అంటే మెషిన్స్ ఇప్పుడు సంథింగ్ ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్స్ ఉంటాయి. కంప్యూటర్ లో ఒక బ్రాంచ్ టైప్ అనమాట. అంటే దాని యొక్క తెలివితేటలు, అంటే దానికి మాన్యువల్ గా మనిషికి ఉన్నట్టే కంప్యూటర్ కూడా కొన్ని తెలివితేటలు మనం ప్రీఫిక్స్ గా డిజైన్ చేస్తాం. అదే మనం ఒక ఏజెంట్ అనేది ఇప్పుడు సపోజ్ ఫస్ట్ లో కంప్యూటర్ కానీ పెట్టినప్పుడు దానికి 2x2 అని కూడా దానికి ఏమి ఇవ్వాలో తెలియదు. కానీ ఒక అతను డెవలప్ చేసేటప్పుడు 2x2 అంటే 4 అన్న డిజైన్ చేసినట్టు మనం కూడా ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలా రియాక్ట్ అవ్వాలి అనేది డిజైన్ చేసి పెడతాం. అది ఒక ఇంటెలిజెంట్ ద్వారా డిజైన్ చేయబడుతుంది. తర్వాత ఏమవుతుందంటే ఆ పర్సన్ అవసరం ఉండదు అండ్ స్పాంటేనియస్ గా రియాక్ట్ అవుతుంది. ప్లస్ మనకి ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. దాన్నే సైన్స్ అంటారు. ఆ సైన్స్ ని మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నార్మల్ గా ఇందులో 2 టైప్స్, ఒకటి హ్యూమన్లీ థింక్ చేయటం, లేదా రేషనల్లీ, అంటే అది ఆల్రెడీ ఫిక్స్డ్ అయి ఉంటుంది రేషన్ గా. అండ్ మనం అయితే ఎలా చేస్తామో అవి అయితే రేషనల్ గా చేస్తుంది. మనం హ్యూమన్ కి దానికి తేడా అది, మనిషి చేయటం దాన్ని రేషనల్ గా చేయటం అంతే. ఇప్పుడు సపోజ్ మనిషి అనుకోండి, సపోజ్ 2x2 అంటే 4 అని ఎగ్జాక్ట్ చెప్పేస్తాడు. 128 అంటే మనం చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. కానీ అదే ప్రోగ్రామింగ్ మన కంప్యూటర్ రాస్తే విత్ ద సేమ్ టైమ్ లో, విత్ ద సేమ్ స్పాన్ ఆఫ్ టైమ్ లో అది మనకి ఈజీగా చెప్పేస్తుంది. అసలు ఎందుకు యూజ్ చేయాలంటే మనం ఇప్పటికీ విన్నాం ఆల్రెడీ, ఇంటెలిజెన్స్ అనేది రెండింటికి సేమ్ అయితే బట్ కంప్యూటర్ త్వరగా రియాక్ట్ అవుతుంది. బట్ హ్యూమన్ అనే అతను కొంచెం టైం తీసుకుంటాడు. దట్ ట్రైస్ టు బిల్డ్ ఇంటెలిజెంట్ ఎంటిటీస్ యాజ్ వెల్ యాజ్ అండర్స్టాండ్ దెమ్. అది ఎంత త్వరగా రియాక్ట్ అవుతుందో, ఒకదాన్ని చిన్న ప్రాబ్లం కి ఎంత టైం తీసుకుంటుందో పెద్ద ప్రాబ్లం కూడా అది ఎంత తీసుకుంటుంది. కంప్యూటర్స్ విత్ హ్యూమన్ లెవెల్ ఇంటెలిజెన్స్ అనేది కొంచెం బెటర్ గా ఉంటుంది. అంటే నార్మల్ ఇప్పుడు సపోజ్ కొత్త ప్రాబ్లం వచ్చినప్పుడు అదే త్వరగా రియాక్ట్ అవుతుందని కాదు, బట్ కానీ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనిషి కంటే కంప్యూటర్ త్వరగా రియాక్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి తక్కువ, పైగా మనకి హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ హ్యూమన్ అనుకోండి, మనకి 8 అవర్స్ మాత్రం వర్క్ చేస్తాడు, అంతకంటే ఎక్కువ అతను బాడీ సపోర్ట్ చేయదు. అండ్ 4 ఇలాంటి చాలా ఎక్సర్సైజ్ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ కానీ సిస్టమ్ కి మనం అంత ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పైగా దాన్ని మనం 24 అవర్స్ రన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ యూజ్ ఆఫ్ కంటిన్యూస్ అండ్ రిలయబిలిటీ ఆఫ్ పవర్ సప్లై. ఎందుకంటే ఇప్పుడు అసలు ఎందుకు వాడాలి అంటే, మనకు మనిషి అనేవాడు 8 అవర్సే పని చేస్తాడు, కానీ మనిషి నెసెసిటీస్, నీడ్స్ అనేవి మాత్రం 24 అవర్స్ వర్క్ అవ్వాలి. కంటిన్యూస్ పవర్ సప్లై లేని ఈ కాలంలో, ఇలాంటి మోడర్న్ టెక్నాలజీ యొక్క సొసైటీలో ఎవరు బతకలేరు. సో అలాంటప్పుడు మనకు 24 అవర్స్ పని చేసే వాళ్ళు కావాలి. అలా 24 అవర్స్ పని చేయాలి అంటే మనుషులను పెట్టుకుంటే మనం 3 మెంబర్స్ పెట్టుకోవాలి. అదే ఒక సిస్టమ్ అయితే అదే 24 అవర్స్ పని చేస్తుంది. అదే అదే కంట్రోల్ చేస్తుంది, ప్లాన్ చేస్తుంది, షెడ్యూల్ చేస్తుంది, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రెక్టిఫై చేస్తుంది, మొత్తం అదే చూసుకుంటుంది. అందుకనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏఐ టెక్నిక్ ద్వారా చాలా ఈజీ అండ్ చాలా త్వరగా వర్క్ అయిపోతుంది మనకి, విత్ లెస్ కాస్ట్ ఆల్సో. ఎలా యూజ్ చేయాలి, ఏం లేదు. ఎలా యూజ్ చేయాలంటే, మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్ ని పవర్ కంట్రోలింగ్ దగ్గర మాత్రమే వాడాలి. అంటే కంట్రోలింగ్ మీన్స్ జనరేషన్ దగ్గర కంట్రోల్ అవ్వచ్చు, ట్రాన్స్మిషన్ దగ్గర కంట్రోల్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూషన్ దగ్గర కంట్రోల్ అవ్వచ్చు. ఎక్కడైతే మనకి సేఫ్ డిస్టెన్స్ ఉంటుందో, ఇప్పుడు సపోజ్ పక్క ఊర్లో పవర్ ని ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తారు, బట్ కానీ ఎలా అంటే బై స్విచెస్. ఆ స్విచెస్ ప్లేస్ లో మనం ఏఐ టెక్నిక్ ని కనుక యూజ్ చేస్తే అదే ఆటోమేటిక్ గా ఎక్కువ పవర్, హై డ్రాపేజ్ పవర్స్ వచ్చినప్పుడు దాన్ని ఆఫ్ చేస్తుంది. అదే విధంగా లో పవర్ డ్రాపేజెస్ ఉన్నప్పుడు పవర్ ని ఆన్ చేస్తుంది. ఇలా అదే చెక్ చేస్తూ ఉంటుంది. సో కంట్రోలింగ్ దగ్గర మాత్రం మనం ఏదైనా వాడదు. ఎంటైర్ మన ఏ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అయినా మన పవర్ సిస్టమ్ లో అపియర్ అయింది అంటే అది జస్ట్ ఓన్లీ ద కంట్రోలింగ్ దగ్గర మాత్రమే. మిగిలిన ఎక్కడైనా సరే టోటల్ ఎలక్ట్రికల్. మేజర్ మేజర్ గా ఏమేమి ఉంటాయి ఏ టెక్నిక్స్ లో అంటే, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఒకటి, ఫజీ లాజిక్ సిస్టమ్ ఒకటి, ఎక్స్పర్ట్ సిస్టమ్ టెక్నిక్స్ ఒకటి. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏం లేదు, న్యూరల్ అంటే మనందరికీ తెలిసింది బాడీలో ఉన్న న్యూరాన్స్ టైప్ అన్నమాట. ఒక దాని నుంచి టోటల్ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. బట్ కానీ
న్యూరల్ నెట్వర్క్స్ అంటే బాడీకి ఉన్నట్లే సేమ్ ఏ ఒక్కటి రియాక్ట్ అయినా కానీ మొత్తం బాడీకి సెన్సార్ వెళ్తుంది, పైగా ఏది రియాక్ట్ అవ్వాలి ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద న్యూరల్ నెట్వర్క్. ఫజీ లాజిక్ సిస్టమ్ అంటే లాజిక్ ని ఎలా సింప్లిఫైడ్ చేయాలి అనేది. ఎక్స్పర్ట్ సిస్టమ్ టెక్నిక్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఎక్స్పర్ట్ సిస్టమ్ టెక్నిక్స్. అది ఆల్రెడీ హ్యూమన్ డిజైన్ చేసి అందులో పెట్టేస్తాడు, నో ప్రాబ్లం. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే మామూలుగా ఇవి ఎలా అంటే ఒక మనిషి నుంచి బయోలాజికల్ నుంచి మాత్రం తీయబడినవి. సేమ్ ఎలా అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్పుట్స్ నుంచి సెట్ ఆఫ్ అవుట్పుట్స్ ఇస్తాం, బట్ కానీ ఎక్కడికైతే ఇన్పుట్ వెళ్ళాలో అక్కడికి ఎక్కడి నుంచి అయితే ఇన్పుట్ వచ్చిందో దాని ప్రకారంగా మాత్రం అవుట్పుట్ అనేది ఫంక్షన్ అవుతుంది. అవుట్పుట్ ఫంక్షన్ ఇస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ఓన్లీ ఆన్ ఇన్పుట్ ఓన్లీ. అదే మనకి న్యూరాన్స్. మన బాడీలో సంథింగ్ లైక్ అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు చూసారా, ఏదైనా ఒక వేలికి ఏదైనా జరిగినప్పుడు టోటల్ బాడీ రియాక్ట్ అవ్వకుండా జస్ట్ హ్యాండ్ వరకు బ్యాక్ వస్తుంది, అది మనం అనుకోకుండా జరిగిపోతుంది. దట్ ఈస్ ద న్యూరల్ నెట్వర్క్. అంటే ఏఎన్ఏ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే పవర్ సిస్టమ్స్ లో బయోలాజికల్ ఇన్స్టెంట్స్ లానే అనమాట. ఒక రకంగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఎలా రియాక్ట్ అవ్వాలో మనం ఆల్రెడీ డిజైన్ చేసి పెడతాం. కాబట్టి మనం జనరేషన్ దగ్గర కావచ్చు, ట్రాన్స్మిషన్ దగ్గర కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా ఏఎన్ఎన్ఎస్ ని యూజ్ చేసి సొల్యూషన్స్ ని మనం ఆల్రెడీ పెట్టేస్తాం. కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్తే అది ఆటోమేటిక్ గా రియాక్ట్ అయిపోతుంది, ఎందుకంటే అది ఆల్రెడీ ప్రీఫిక్స్ గా రికార్డ్ అయి ఉంటుంది. అసలు ఫజీ లాజిక్ సిస్టమ్ అంటే ఫజీ లాజిక్ కావచ్చు, ఫజీ సిస్టమ్స్ కావచ్చు అనేవి లాజికల్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు సపోజ్ మనం చాలా ఇప్పుడు సపోజ్ 128 ని ఒక 10 టైమ్స్ రాసాం అనుకోండి, దాన్ని లాజిక్ గా డిజైన్ చేయాలంటే 128 పవర్ ఆఫ్ 10 అని రాస్తాం. దట్ ఈస్ ద లాజిక్. అలాంటి ఫజీ లాజిక్ అనేది ఆటోమేటిక్ గా డెసిషన్ తీసుకోవడానికి కంప్యూటర్ కి మనం కొన్ని ప్రోగ్రామ్స్ రాస్తాం. ఇప్పుడు మనిషి కూడా చాలా సందర్భాల్లో లాజిక్ గా ఆలోచిస్తాడు, అటు కాదు ఇటు వెళ్తే తొందరగా అవుతుంది. అదే విధంగా అనమాట ఫజీ లాజిక్ అనేది కూడా ఈ ప్రాబ్లమ్ కి ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు అని ఒక టెక్నిక్ ని ఇవ్వడమే ఫజీ లాజిక్స్. నెక్స్ట్, ఫజీ లాజిక్ ఎందుకంటే టైం తక్కువ పడుతుంది, కంట్రోలింగ్ ఈజీగా ఉంటుంది, ప్లస్ మనకి మెయిన్ గా రావాల్సిన అవుట్పుట్ సోర్స్ అనేది చాలా త్వరగా వస్తుంది. యాక్చువల్ గా ఎక్కువగా దీన్ని మెకానికల్ లోనే వాడతారు, బట్ కానీ మనం దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నిక్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్, ఎక్స్పర్ట్ సిస్టమ్ టెక్నిక్స్. ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్ టెక్నిక్స్ అనేది ఆ టెక్నిక్ అనేది ప్రొఫెషనల్ ఇంజనీర్ అవ్వచ్చు, లేదా దాని గురించి తెలిసిన అతను అవ్వచ్చు, ఒక ప్రొఫెషనల్ లైక్ ఒక ప్రొఫెసర్ టైప్ అనమాట. అలాంటి అతను డిజైన్ చేసి ఇచ్చేస్తాడు. అతను ఏదైతే డిజైన్ చేస్తాడో అవుట్పుట్ మీకు అపియర్ అవుతుంది. నెక్స్ట్, ఎక్స్పర్ట్ సిస్టమ్స్ యొక్క నీడ్ ఏంటి అంటే ఇప్పుడు ఎంత కంప్యూటర్ అయినా కానీ మనిషి ఇవ్వకుండా ఏ అవుట్పుట్ ని డిజైన్ చేయలేదు కదా, అందుకని చెప్పేసి మనకి ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది కావాలి. ఆ ఎక్స్పర్ట్ సిస్టమ్ కూడా మనం ఒక పర్టికులర్ పర్సన్ తో డిజైన్ చేయించినప్పుడు అది అవుట్పుట్ అనేది ఎంత ఎక్స్పర్ట్ గా వస్తుందంటే అతను ఏదైతే డిజైన్ చేస్తాడో అదే వస్తుంది. కాకపోతే అతను ఒకసారి చెప్తాడు, అది తర్వాత మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ను వాడాలి. పైగా మనం ఇందులో ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ను వాడకుండా నార్మల్ సిస్టమ్స్ ను వాడితే మనకు ఎగ్జాక్ట్ అవుట్పుట్ రాకపోవచ్చు. సమ్ టైమ్స్ పవర్ సిస్టమ్స్ లో ఏదైనా చిన్న లాస్ ఆఫ్ పే వచ్చినా గానీ అది చాలా టైం తీసుకుంటుంది, ప్లస్ చాలా కాస్ట్ అవుతుంది. ఒకసారి హ్యూమన్ లైఫ్స్ కూడా చాలా డేంజరస్ అవుతుంది. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడచ్చు? పవర్ ప్లాంట్స్ లో వాడచ్చు, హాస్పిటల్స్, హెవీ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్టేషన్, ఎనీవేర్ మీరు కంప్యూటర్ వాడే దగ్గర కావచ్చు, పవర్ యూసేజ్ దగ్గర కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. అండ్ అదర్ అప్లికేషన్స్ అంటే కంప్యూటర్ విజన్, మెషిన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అసలు ఏ లేని ప్లేస్ లేదు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక హియర్ ఈస్ ద సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఫ్యూచర్ ఆఫ్ ఏ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే మనం అసలు ఊహించలేము అనమాట ఎలా ఉంటుంది అనేది. యూజువల్ గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ రోబోటిక్స్, నథింగ్ లైక్ రోబోటిక్స్ అనేది ఏఐని మనం చెప్తాము, తర్వాత అది ఆటోమేటిక్ గా డిజైన్ అవుతుంది. అదే అనమాట. ఆ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఏఐ ఇంప్రూవ్ అవుతుంది. అలాంటప్పుడు మనం దాన్ని పవర్ సెక్షన్స్ లో వాడటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డూ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్? Just put your comment down here on YouTube or send a message to my page on Facebook. Thank you for watching Venkatesh Update.